తూర్పుగోదావరి జిల్లా పెదపూడిలో తెలుగుదేశం పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చాలా పార్టీలు వచ్చాయి, వ్యక్తిగత అజెండాలతో ఆ పార్టీలు వచ్చాయి. అందుకనే ఆ పార్టీలు చరిత్రలో కనుమరుగైపోయినాయి. మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు. ఇంతవరకే మన నాయకులు చాలా మంది మాట్లాడారు, నేను ఎలాబొరేట్గా పోవడం లేదు. ఎన్టీ రామారావు గారు ఏ పని చేసినా దాన్ని ఒక యజ్ఞం మారిగా చేశారు. అంతేకాదు, ఎన్టీ రామారావు గారిని చూస్తే ఆయన చేసిన పనులు మళ్ళీ తిరిగి చరిత్రలో ఎవ్వడూ చేయలేడు, సాహసం కూడా చేసే పరిస్థితులు లేరు. అలాంటి ప్రతిభ కలిగిన వ్యక్తి ఒక్క ఎన్టీఆర్. ఎన్టీఆర్కు ఎన్టీఆరే పోటీ తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహానాయకుడు. మీరు ఒకసారి చూడండి, తెలుగు జాతి ఒకప్పుడు గుర్తింపు ఉండేది కాదు. మామూలుగా ఎక్కడన్నా బయట పోతే మనల్ని అందరినీ మదరాసిని పిలిచేవాళ్ళు. అలాంటి సందర్భంలో మన నాయకుడు ఆలోచించి 40-45 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు, గౌరవించారు. తిరిగి ప్రజల రుణం ఏ విధంగా తీర్చుకోవాలని ఆలోచించినప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచనే తెలుగుదేశం పార్టీకి రూపకల్పన చేశారు. ఆ రోజు కూడా ఇప్పుడే చిక్కాలో చెప్పారు, హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ రావడం, ముఖ్యమైన నాయకులతో మీటింగ్ పెట్టుకోవడం, అక్కడికక్కడే కొన్ని వేల మంది రావడం. ఒకసారి ఎన్టీ రామారావు గారికి ఆలోచన వస్తే మళ్ళీ ఎప్పుడు వెనక్కిపోవడం. ఆయన ఆలోచనని ఆచరణ చేయడమే తర్వాత ఆయన కార్యక్రమం. అందుకనే అదే రోజున మధ్యాహ్నం ఇంకొక అర్ధ గంటకో 2:30 గంటలకు పార్టీ ఆవిర్భావం అయింది. 31 సంవత్సరాల క్రితం. చరిత్రలో మీరు చూసినప్పుడు ఎన్టీ రామారావు చరిత్ర కూడా ఒకసారి చూస్తే సినిమా రంగంలో ఇప్పటికి కూడా మీరు చూడండి, ఆయన వేసిన వేషాలు ఇంక చరిత్రలో కాదు, భవిష్యత్తులో కాదు, ఎవ్వడు వేసే పరిస్థితి లేదు. ఆయన కూడా ఇంకెవ్వరు పోటీ ఉండే పరిస్థితి లేదు. రాజకీయాల్లో కూడా తక్కువ సమయం ఉన్నారు. తక్కువ సమయంలో చరిత్ర సృష్టించారు. పేదవాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. అందుకని మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఎవరైనా సరే ఆదర్శంగా తీసుకున్నప్పుడు, ఎలాంటి నాయకులు తీసుకోవాలనుకున్నప్పుడు మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్ గారిని కానీ, లేకపోతే పూలే గారిని కానీ, ఇంకో పక్క అల్లూరి సీతారామరాజు గారు, ఇలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటాం. అదే ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగు